హాయ్, ఈరోజు మరో కొత్త టాపిక్తో, అది షార్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. నేను చేసే ప్రతి టాపిక్ మీద కూడా మ్యాక్సిమం టెట్లో కానీ డిఎస్సిలో కానీ సెట్ నెట్ ఇతర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం యూజ్ అవుతాయి. అందులో భాగంగానే ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనకాభిషేక గౌరవం పొందిన కవులు. అంటే మనకి తెలుగు సాహిత్యంలో అనేక మంది కవులు ఉన్నారు కదా, ఆ కవులందరూ కూడా ఎంతోమంది రాజుల చేత పోషింపబడి వారి ద్వారా కనకాభిషేకం పొందారు. అటువంటి వారిలో ప్రధానమైనటువంటి వారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ కనకాభిషేకం గౌరవం పొందిన కవులు ఎవరంటే, ముందు కవి చూస్తే శ్రీనాథుడు. కవి శ్రీనాథుడు కనకాభిషేకం చేసింది ఎవరయ్య అంటే ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ప్రౌఢదేవరాయలు గారు. అలాగే మధురవాణి, ఈమె కవయిత్రి కాబట్టి కనకాభిషేకం చేసిన రాజు ఎవరంటే రఘునాథుడు. అలాగే రంగాజమ్మకి విజయరాఘవుడు అనేటువంటి రాజు కనకాభిషేకం చేశారు. అలాగే ముద్దుపలనికి రెండవ ప్రతాపసింహుడు అనేటువంటి రాజు ఈమెకి కనకాభిషేకం చేశారు. అలాగే నివర్తి శేషాచల కవి, ఈయనకి షాహాజీ అనేటువంటి రాజు కనకాభిషేకం చేశారు. ఇవి మనకి తెలుగు సాహిత్యంలో కనకాభిషేకం పొందినటువంటి కవులు అలాగే కవయిత్రులు అన్నమాట. ఇటువంటి షార్ట్ టాపిక్స్ కోసం తరచుగా మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఫ్యూచర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీకు నేను వీడియోలు అందిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. కావాలంటే వీటిని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, మీకు షార్ట్ నోట్స్గా ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అప్డేట్గా మన ఛానల్ని చూస్తూ ఉండండి. సైనింగ్ ఆఫ్ యువర్ కేశ్ పాల్.